ఈరోజు మంచి విషయం చెప్తా విను. ఇండియా మీద ట్రంప్ వచ్చేసి 500% ట్యాక్స్ ఏస్తా అంటుండు. అయినా ఇండియా తగ్గట్లేదు అసలు తెలుసా? ఇండియా వచ్చేసి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటుందనమాట. జనరల్ ఇంతకుముందు ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, తర్వాత గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు ఆయిల్ వచ్చేది. అయితే అక్కడ యూఎస్ కంట్రోల్ ఉంది. వాళ్ళు మన ఇండియాకి పంపట్లే. ఆయిల్ రష్యా నుంచి కొనడం స్టార్ట్ చేసింది. అయితే ఈ ఆయిల్ కొనడం వల్ల ఎవడు బెనిఫిట్ అవుతుండు? ఇంత ఆయిల్ లో ప్రైస్‌లో కొంటుంది అని చెప్పేసి ట్రంప్ మొత్తుకుంటుండు కదా! మనకేమైనా పెట్రోల్ రేట్ తగ్గిందా? దాన్ని ఎవడు కొంటుండు? రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ నయారా ఎనర్జీ లిమిటెడ్. వీళ్ళంతా ప్రైవేట్ ప్లేయర్స్. తక్కువ రేటుకి రష్యా నుంచి కొంటున్నారు, రిఫైన్ చేస్తున్నారు, ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఎవడి జేబులో పోతుంది డబ్బంతా? ప్రజల అకౌంట్లో వస్తుందా? అంబానీ అకౌంట్లో పోతుందా? ఎస్, మీ గెస్ కరెక్ట్. అంటే అంబానీ కోసం మన ఇండియా తగ్గట్లే, ఏడ కింద దిగట్లే. నువ్వు ట్రంప్ వేసుకో 500%, 1000%, మేము తగ్గాం ఎవరి జేబులు నింపడానికి. ఓకే, అర్థమవుతుందా గేమ్?